కృష్ణా జిల్లా మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఈ భూములకు సంబంధించిన లీజు వ్యవహారం అధికార పక్షం టీడీపీ, ప్రతిపక్షం వైసీపీల మధ్య విమర్శలకు ప్రతి విమర్శలకు దారితీసింది. దేవాలయం భూములను తాము కాజేస్తున్నట్టు కావాలని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే, టీడీపీ నేతలు దేవుడి భూములు అన్యాక్రాంతం చేస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. మచిలీపట్నంలో వేయించేసినటువంటి గొడుగుపేటలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి పురాతన ఆలయం ఉంది. ఆ స్వామివారికి ఉన్నటువంటి ఆస్తుల్లో భాగంగా గొల్లపూడిలో ఒక 39 ఎకరాల 90 సెంట్లో సుమారుగా దగ్గర 40 ఎకరాల అత్యంత విలువైనటువంటి భూమి కూడా స్వామివారికి గతంలో భక్తులు వారికి ఇవ్వటం జరిగింది. దాని రైతుల్ని రాజకీయ నాయకులు, పెద్దలు, అధికారంలో ఉన్నవాళ్ళు రైతుల్ని కౌలుకు దిగనివ్వరు, సాగు చేసుకొని పోవటమే కాకుండా ఆ భూమిని వాళ్ళ వందల టిప్పర్లు పెట్టి మట్టి తోలేస్తున్నారు. అంటే దేవుడు ఆస్తి అంటే కూడా భయం లేకుండా మట్టి తోలుతున్నారు. కలెక్టరే బరి తెగించి సపోర్ట్ చేస్తుంటాడు. అంటే కంచే చేను మేసిన సంధాన. ఎవరైతే ఆ భూమిని కాపాడాలో, దేవుడి ఆస్తిని కాపాడాల్సినటువంటి జిల్లా కలెక్టరే ఈ రకంగా దుర్మార్గులకి అండగా నిలవటం, రక్షణగా ఉండటం అనేది చాలా పాపం. అది అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మొన్న నేనేదో ఇంట్లో కూర్చుని వీళ్ళందరితో రాజీ చేసి 90 లక్షలకు ఏదో 99 సంవత్సరాలకు ఇచ్చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఒక నాయకుడు మాట్లాడుతాను. నేను అడుగుతాను, నేను రాజకీయాలు దేవాలయం నుంచి మాట్లాడుకోవడం నేను మాట్లాడను. ఇది స్వామివారి ముందు క్లియర్గా ఆలయ కమిటీ ఏదైతే అభివృద్ధి కమిటీ కానీ అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి కానీ వాళ్ళందరూ కూడా క్లియర్గా రాసుకుని 56 రోజులకి 45 లక్షలు అంటే రైతులకు కూడా కొంత సెటిల్ చేశారు. రైతులకు అదనంగా ఇచ్చారు. అక్కడ దగ్గర ఒక 15 లక్షల రూపాయలు అక్కడ రైతులకు కూడా ఇచ్చి వాళ్ళకి సెటిల్ చేశారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవాలయం ఆస్తులు అన్యాక్రాంతం చేయటం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దీని మీద ముఖ్యమంత్రి గారితో కూడా దృష్టిలో కూడా పెట్టే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎవరు కూడా అపోహపడద్దు. దీన్ని ఆలయానికి సంబంధించి ఆ భూముల మీద పూర్తి పరిరక్షణ కల్పిస్తూ చుట్టూ కూడా ఫెన్సింగ్ వేయటం, అలాగే అదంతా కూడా శాండ్ ఫిల్ చేసి సంవత్సరానికి ఎంత అవకాశం ఉంటే అంత మినిమం నా అంచనా ప్రకారం 50 లక్షల నుంచి ₹1 కోటి తగ్గకుండా డెఫినెట్గా దానికి ఆ దేవాలయానికి ఆదాయం వస్తుంది. ఆ స్థలం ద్వారా దేవాలయం పేరునే ఉంటుంది. దేవాలయమే ఆ నిర్వహణ చేసుకునేలాగా ఒక కార్యక్రమాన్ని చేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాం. మచిలీపేట గొడుగుపేట వెంకటేశ్వర స్వామి భూముల వ్యవహారానికి సంబంధించి అటు టీడీపీ అలాగే వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందిస్తారు. శివ, ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే మచిలీపట్నం గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి సమీపంలో ఉన్న 40 ఎకరాల భూమిని, ప్రభుత్వ భూమిని అంటే దేవాదాయ భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని కొల్లగొట్టేందుకు గోల్ఫ్ స్టేడియానికి ఇచ్చేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో ఈ తతంగం అంతా కొనసాగుతోందని చెప్పి గత వారం 10 రోజుల కాలంగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శల వర్షాన్ని గుప్పించారు. ఇటు ఎన్టీఆర్ జిల్లా, అటు కృష్ణా జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలు ఎంపీ కేశినేని చిన్ని నేతృత్వంలో ఈ అక్రమాలన్నిటి పాల్పడుతున్నారు. దీనికి కృష్ణా జిల్లా కలెక్టర్ ఆజ్యం పోసినట్లుగా కూడా ఆగమేఘాల మీద అనుమతినిస్తూ గోల్ఫ్ స్టేడియానికి అంటే కేశినేని చిన్నికి సంబంధించి కూడా కొంత డొల్ల కంపెనీలు తయారు చేసి దానిలో అక్రమంగా లబ్ధి పొందే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి టీడీపీ నేత కొల్లు రవీంద్ర కూడా చాలా ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఏదైతే విజయవాడ ఉత్సవ పేరుతో 54 రోజుల పాటు కొనసాగే దానికి సంబంధించి 45 లక్షల రూపాయలకు సంబంధించి లీజు ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఎవరైతే రైతులు ఉన్నారో ప్రభుత్వ అంటే దేవాదాయ భూమిని కౌలు వేసుకున్నారో వారికి దాదాపుగా 15 లక్షల రూపాయలకు సంబంధించిన కౌలు కూడా చెల్లించడం జరిగింది. ప్రభుత్వం అనుమతితో ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పెట్టే ప్రతి సంవత్సరం 50 నుంచి ₹1 కోటి వరకు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆదాయం వచ్చే రీతిలో ఈ స్థలాన్ని వినియోగిస్తాం, ఎక్కడా కూడా అక్రమాలకి అవినీతికి తావు లేదు అని చెప్పి కూడా కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కానీ అయితే ఏదైతే ఈ స్థలానికి సంబంధించి కూడా టీడీపీ నేతల కన్ను పడిందని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. 2017 సమయంలోనే ఈ భూమిని కబ్జా చేసేందుకు అప్పుడు
అప్పుడు టీడీపీ నేతలు ప్రయత్నం చేశారు. అప్పుడు కుదరకపోవడంతో ఆ తర్వాత మళ్ళీ వైసీపీ సర్కారు అధికారంలో తిరిగి మళ్ళీ కూటమి ప్రభుత్వం రావడంతో ఎంపీ కేసీఆర్ చిన్ని విజయవాడలో చేస్తున్న పలు అక్రమాలకు తోడుగా దీన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి కూడా కృష్ణా జిల్లా కలెక్టర్ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులపై ఇంతవరకు అంటే 10 రోజులు అవుతున్నా కానీ అటు ముందుకు కానీ ఇటు వెనక్గానే వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించలేదు. ప్రస్తుతం ఈ అంశం సీఎం చంద్రబాబు దృష్టిలో ఉంది కాబట్టి ఏ రకంగా ముందుకెళ్ళబోతారో, సీఎం చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశం కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మొత్తం మీద వెంకటేశ్వర స్వామి దేవాదాయ భూములకు సంబంధించి కూడా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కూడా మరొకసారి తీవ్ర స్థాయిలో వాగ్వివాదం జరుగుతుంది. మీరు అక్రమాలకు పాల్పడ్డారంటే మీరే పడ్డారని చెప్పి ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సీఎం చంద్రబాబు ఈ అంశానికి సంబంధించి ఇవాళ రేపట్లోనే క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.